Thank you. Thank you a lot for giving this time. Uh, Thank you, Master. A small prayer. తండ్రి పరిశుద్ధ మహోన్నత జీవంలో తండ్రి యేసయ్య మీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నామానికి స్తోత్రం దేవ. తండ్రి దేవ యొక్క ఉదయకాల సమయం ప్రభావం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని స్తోత్రం తండ్రి దేవ. ప్రభా మేము ఆ అల్పులం తండ్రి ప్రభా, జ్ఞానం లేని వారం ప్రభా, తెలివి తక్కువ వాళ్ళ ప్రభా నీ ప్రేమతో మమ్మల్ని ఆ భద్రపరిచి కృప చూపించమని ప్రభా ఈరోజు మీ వాక్యం చెప్పుడు ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశం స్తోత్రం. మరి ముఖ్యం ప్రభా ఈ వాక్యంతో మీరు మీరు మాతో మా అందరితో మాట్లాడమని ప్రభా ప్రార్థిస్తుంది తండ్రి దేవా. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసునామములో సమర్పించి అడిగి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. చూడండి, ఇప్పుడు మనకు వచ్చే చాప్టర్ లూకా సువార్త 6వ అధ్యాయము 36 వచనము 37 వచనం రెండు. సరే చూద్దాము కొంచెం. లూకా సువార్త ఇక్కడ ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒకసారి చూస్తాము. చూడు ఇక్కడ 6వ అధ్యాయము 36 వచనము ఏముంది చూడండి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. నెక్స్ట్ కంటిన్యూ వచనము. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. సో ఇక్కడ నెక్స్ట్ అట్లా కంటిన్యూగా చూస్తే ఇక్కడ చూడండి మళ్ళీ క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి అణచి కదిలించి దిగజారినట్లు నిండు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడని చెప్పాను. ఇక్కడ ఈ యొక్క చాప్టర్ మనం చూస్తే ఈ యొక్క మొత్తం చాప్టర్ అంతలో మనము ఒక దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప వాటిని ఈ యొక్క చాప్టర్ లో చూడొచ్చు. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ అట్లా ఈ చాప్టర్ లో మళ్ళీ కొంచెం కొంచెం ముందుకు వచ్చామంటే ఒకసారి ఇప్పుడు ఒకసారి చాప్టర్ 6 ఫస్ట్ వచనం చూద్దాం. 1వ వచనము. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చెల్లలో లోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తురించి చేతులతో నలుపుకొని తినుచుండిరి. సో ఇక్కడ వీళ్ళు ప్రభువు ఆయన శిష్యులు ఇక్కడ ఒక పంట చెల్లలోంచి పోతున్నప్పుడు ఆయన వాళ్ళ శిష్యులు పంట వెన్నులు తురించి వాళ్ళు తింటారన్నమాట. అప్పుడు ఇక్కడ వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి యొక్క పరిచయులు అదేవిధంగా వీళ్ళు ప్రభువుని అడుగుతారు, ఎందుకు మీ శిష్యులు ఆ పంట చెల్లను తీసుకొని తింటున్నారు అంటే ఆ రోజు విశ్రాంతి దినమున
సో అప్పుడు పరిసయ్యులు కొందరు విశ్రాంతి దినమున చేయదగిన మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారిని ఆకలితో ఉన్నప్పుడు దావీదు ఏమి చేసెను, అది అది ఏనను మీరు చదవలేదా అని ఇక్కడ ఆ దేవుడు ఇక ఇది ఈ ఈ ఈ వాక్యం ఈ మాట వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ దేవుడు ఈ యొక్క ఓల్డ్ 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 టెస్టిమెంట్ లో దావీదు చేసిన ఒక విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదే విధంగా మరొకసారి చూస్తే దాని తర్వాత 6వ వచనంలో మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఆ ఊచకూడి చేయగల వాడొకడు ఉండెను. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇంకొక అద్భుత కార్యం దేవుడు ఇక్కడ చేయబోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమని అనుకుంటారంటే, ఈరోజు ఆ విశ్రాంతి దినం కదా, సో ఈరోజు కూడా ఈయన ఏం చేస్తాడో చూద్దాము. అంటే ఈయన ఏదైనా విశ్రాంతి దినం ఉన్నా ఆయన మంచి కార్యం కానీ అద్భుత కార్యం చేస్తే వీళ్ళు ప్రభువుని క్వశ్చన్ చేసినట్టుగా వీళ్ళు ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో అదే విధంగా ఆయన కూడా దేవుడు ఆ యొక్క ఊడ్చుకోదగలిగిన యొక్క ఊడ్చి చేయగలిగిన వ్యక్తికి ఆయన స్వస్థత కలిగిస్తాడు. చూడండి, మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఊచకూడి చేయగల వాడకుడును శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుకొని చుండరి. సో వీళ్ళు ఎప్పుడెప్పుడు దేవుడు మంచి కార్యం చేస్తాడా, చేస్తే ఈ రోజు విశ్రాంతి దినం కదా, మీరు ఎలా విశ్రాంతి దినమున మీరు ఇలాంటి మంచి కార్యం చేస్తారు అని వాళ్ళు వాళ్ళు ఆయన తప్పు పట్టేకి చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తారు చూడండి. సో అప్పుడు అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి, సో ఇక్కడ మనము దేవుడు అంత సర్వంతర్యామి అని చెప్పడానికి ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. శుభు మ్యూట్ లో పడింది. శుభు సారీ, ఇక్కడ సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఈ పరిచయులు అదే విధంగా వీళ్ళు శాస్త్రులు వీళ్ళు ఏమని అంటే వీళ్ళు ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఉన్నారు, వీళ్ళ యొక్క మనసులో ఏ ఉద్దేశం ఉంది అంటే వీళ్ళు ఏ విధంగా అంటే మనుషులను అదే విధంగా వీళ్ళు ఏకంగా ప్రభువునే వీళ్ళు తీర్పుస్తున్నారు. ఎలా అంటే చూడండి, అంటే ఇక్కడ అదే ఈ చాప్టర్ లో ఎందుకు మనం ఈ 36 లో ఒక్క ఓటు మనకు ఇచ్చారంటే 36, 37. సో మనము 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 లేదా మనతోటి ఉన్నవారి లేదా మన చుట్టుపక్కల ఉన్న వారిని ఎలా మనం ట్రీట్ చేస్తున్నాము. సో అంటే దేవుడు కూడా దేవుడు కూడా ఈ పరిచయులు అదేవిధంగా శాస్త్రులు ఏ విధంగా అయితే దేవుడిని తీర్పు తీర్చారో మనము కూడా ఇతరులను తీర్పు తీర్చకూడదు అన్నది ఈ రోజు మనకి ఇచ్చినటువంటి థీమ్. సో ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు దేవుడు ఏమని
సారీ దేవుడు కాదు, వీళ్ళు పరిచయులు శాస్త్రులు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, అంటే ఎప్పుడు ప్రభువును ఏదో ఒక విషయంలో తప్పు పట్టాలి. ఆ అదేవిధంగా ఈ ఏదో ఒక విషయంలో ఆయనను ఆ తీర్పు తీర్చాలి. అంటే తక్కువగా ఆయన తీర్పు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు వీళ్ళొక ఆలోచన ఉన్నది. సో, ఎందుకు వీళ్ళ ఆలోచన ఇలా ఉన్నారంటే, అంటే ఆహ్, ఆహ్, ఓల్డ్ డ్ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఆహ్, ఆ విశ్రాంతి దినము, ఆ రోజు ఏం పని చేయకూడదు అనేది మీకు కమాండ్‌మెంట్ ఉంది గదా! ఇప్పుడు మీరే ఎందుకు దాన్ని మితిమీరుతున్నారు? అంటే మీ ఆజ్ఞను మీరే ఓవర్‌కమ్ చేస్తున్నారు అనేటట్టు వీళ్ళు ఈ ఈ విషయంలో దేవుని దగ్గరకొచ్చి ఏం చేస్తే అదే ప్రభువు ఒకటి స్వస్థపరిచినప్పుడు, అదేవిధంగా ఇంకొకరికి విశ్రాంతి దినమున అని ఏ మంచి పని చేసినా గూడా, ఇది ఎందుకు చేస్తున్నావు అని క్వెషన్ చేసేకి వీళ్ళు ఆహ్, ఈ విధంగా ఉన్నారన్నమాట. క్వెషన్స్ చేసేట్టుగా. సో, అందుకు అప్పుడు చూడండి, వీళ్ళందరికీ అంటే ప్రభువు మన హృదయాల్లో మన మన హృదయంలో ఉండే అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన దేవుడు. అంటే ఇంకోటి ఏముందంటే బైబిల్‌లో, దేవుడు మన ఆలోచన పుట్టక మునుపే మనకు ఏం ఆలోచన వస్తుందో అది ఆయనకు ఎరిగిన దేవుడు. సో, చూడండి. సో, నెక్స్ట్ ఏడవ వచనం చూస్తే, శాస్త్రులను, పరిసయ్యులను ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుకొనుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి, ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా? కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్ష ప్రాణరక్షణ ధర్మమా? ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును నడుగుచున్నానని వారితో చెప్పి, అప్పుడు వారినందరిని చుట్టూ కలజూచి, నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకొనిరి. సో, వీళ్ళకు ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే, ఎంత కరుణామయుడు అంటే, ఆయన ఇది విశ్రాంతి దినము. ఆ! అదే విధంగా ఈరోజు మనం ఏ పని చేయకూడదు అని వీళ్ళందరూ దేవుని తప్పు పట్టేగా చూస్తున్నారు గానీ, ఆయన ఏం చెప్తాడు చూడండి. ఈ ఈ విశ్రాంతి దినం అని అయినప్పటికి కూడా ఆ! ప్రాణ రక్షణ రక్షణ ధర్మమా? లేదా ప్రాణహత్య ధర్మమా? అని వాళ్ళకే దేవుడు ఆహ్, ఆహ్, ఒక చిన్న క్వెషనింగా వాళ్ళ ముందు పెట్టాడు. అంటే ఒక క్వెషన్ మార్క్ గుర్తును వాళ్ళ ముందు ఉంచిండు. ఏమనంటే, ఇప్పుడు చూడు, ఏదైనా ఏదైనా సరే ఈరోజు ఆహ్, ఆ విశ్రాంతి దినం గదా! ఈరోజు ఏదైనా నీకు చాలా సీరియస్‌గా అయిందనుకోండి. ఈరోజు విశ్రాంతి దినము చాలాగా ఒకవేళ ఒక ఆరోగ్యం విషయం తీసుకుంటే, ఆరోగ్యం చాలా సీరియస్ అయినప్పుడు, ఈరోజు విశ్రాంతి దినము, నేను ఏం పని చేయకూడదు, ఎక్కడికెళ్ళకూడదంటే అది 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 మంచిది కాదు గదా! సో, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడంటే, ఇక్కడ ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆలోచనను వాళ్ళ మీద ఉంచుండు. ఈ ఈ ఈ ఏ విధంగా ఉన్నటువంటి ఆలోచన అంటే, సో, అది ఎలాంటి ఆలోచన అంటే, సో, విశ్రాంతి దినమున కీడు చేయడం ధర్మమా? అదే విధంగా మేలు చేయడం ధర్మమా? అని వాళ్ళకే ఈ యొక్క ఆహ్, క్వెషన్ మార్క్ ఉంచుండు వాళ్ళ ముందర. అప్పుడు అంటే ప్రభువు చేసిన యొక్క గొప్ప కార్యము, ప్రభువు చేసిన అద్భుత కార్యమును బట్టి వాళ్ళకు ఏమి కింద చూడండి. ఆహ్, చాప్టర్ సారీ, అదే చాప్టర్‌లో వర్డ్స్ 11 చూడండి. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకొనుచుండిరి. అంటే ఆయన చేసే కార్యాలు, ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే కరుణ అంటే ఆహ్,
స్వస్థత పొందే వాళ్ళకు ఎంతో మేలు. కానీ అది చూసి వీళ్ళకి పరిచయులకి, శాస్త్రులకి విపరీతనంగా ఉండిందంట. అంటే దేవుడు ఎంత మంచి పని చేస్తే వాళ్ళకి అంత అసహ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే వాళ్ళకి అసహ్యమే ఆయన చెప్పాం కాదు, చెప్పకూడదు కానీ ఇతరులకు మేలు చేస్తుంటే వీళ్ళు వీళ్ళు చూడలేకపోతున్నారు. అది వాళ్ళకి ఒక రకమైనటువంటి తెలియని ఒక అసూయలాగా వాళ్ళకు వాళ్ళ మనసులో ఏర్పడింది. సో అదే విధంగా అంటే ఒక్క నిమిషం. అదే చూస్తే మనము కూడా మన జీవితాల్లో ఈ విధంగా మనం ఉన్నామా? ఎలా అంటే మన పరలోక తండ్రి మన యజమానుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ఉన్నా అంటే ఆయన కనికరం గలవాడై, ప్రేమ గలవాడై ఉన్నాడు. మనము కూడా ఏ విధంగా ఉండాలని దేవుడు మనం చెప్తున్నాం. మనకి ఒక క్రిస్టియన్గా ఒక క్రిస్టియన్ లైఫ్ మనం జీవిస్తూ ఉండాలంటే మనము ఇతరులపై కనికరము, ఇతరులపై మన ప్రభు అయితే మన మీద ఎలాంటి కనికరం చూపిస్తున్నాడో అంటే మన పైన, అదేవిధంగా మన అందరి పైన మనం కూడా మన తోటి, మన సహోదరులు, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఎవరికైనా సరే మనం కూడా ఈ విధంగానే ఉన్నామా? అదేవిధంగా ఇంకొక మాట చెప్పి నేను ముగింపుకి వస్తాను. ఇక్కడ చూడండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. సో మనమైతే మ్యాక్సిమం మనము శరీరం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ, మనము మనసులో ఉన్నప్పటికీ మనము ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏకంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద విషయాల వరకు ఒకరిని తీర్పు తీర్చేకి మనం రెడీగా ఉంటున్నాం. అంటే ఒకవేళ మన సహోదరుడు కానీ, మన తోటి వారు కానీ ఎవరైనా కూడా తెలుసో తెలియకో వాళ్ళు ఏదైనా వాళ్ళు మన జీవితంలో ఏది చేసినా, ఏదైనా జరిగినా కూడా మనం తీర్పు తీర్చే వాళ్ళగా ఉండకూడదు. అంటే మనము మన జీవితంలో ఇలాంటి వాటిని మనము మన జీవితంలో అలవరుచుకోవాలి. అంటే ఎలా అంటే ఒకటి ఏదైనా పొరపాటు తప్పు జరిగినప్పుడు వెంటనే మనకు తీర్పు తీర్చే స్థితికి మనకు వెళ్ళకూడదు. మనం కొంచెము నిదానించి ఆలోచించి మనము తీర్పు తీర్చాలి. మనకి తీర్పు తీర్చే అధికారం మనకి తెలియదు. ఆ అధికారం దేవునికి మాత్రం ఉంది. సో ఇంకొకటి చూడండి, సో మనము ఎవరి మీద కూడా నేరం మోపకూడదు. ఎందుకంటే మన ప్రభు చెప్తున్నాము, ప్రభు మనకు వాక్యం ఏమని మనకు సెలవిస్తుందంటే మనము ఎవరిపైన కూడా నేరం మోపకూడదు. అప్పుడు ఒకవేళ మనం నేరం మోపినట్టయితే అదే నేరము మన మీద కూడా మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే నేరము మన మీద ప్రభువు మోపుతాడు. సో ఎందుకంటే మనం దేనితో కొలుస్తామో, ఏ కులమానితో మనం కొలుస్తామో అదే కులమాని మనకు కూడా కొలబడను. ఇంకో వచనం ఉంటుంది బైబిల్లో, మనం ఏ పంట వేస్తామో అదే పంట కోస్తాం. అంటే మన జీవితంలో మనం మన మన నడవడిక, మన ప్రవర్తన, అదేవిధంగా మన అలవాట్లు ఏ విధంగా ఉండాలంటే మన ప్రభు చెప్పినట్టుగా మనము మన జీవితంలో మన తండ్రి, మన యజమాని, మన మాస్టర్ ఏ విధంగా అయితే మన పైన ప్రేమ, కరుణ చూపిస్తున్నాడో మనం కూడా మన జీవితంలో
ఇలాంటి ఇలాంటి పనులు మనం కూడా చేస్తున్నామా? ఒకసారి మనమే ఎగ్జామిన్ చేసుకుందాము. ఎందుకంటే ఈ యొక్క కరోనా అనేది ఒకసారి చూపించేది కాదు, ఒక రోజుతో వచ్చేది కాదు, లేదా ఒక క్షణంతో వచ్చేది పోయేది కాదు. ఈ ప్రేమ, ఈ క్షమాపణ, ఈ క్షమాగుణము, అదే విధంగా తీర్పు తీర్చుకునే విధానము, అవి ఆ ఒక క్రిస్టియన్ గా మన లైఫ్ లో, అంటే డే టు డే లైఫ్ లో, అంటే మన రోజువారి లైఫ్ లో అలవాటు చేసుకుంటూ ఉంటే తప్ప అలా చేస్తూ ఉంటే మన జీవితంలో మనం ఒకనొక స్టేజ్ లో ఓకే మనం కూడా క్షమించాలి అనే ఆలోచన వస్తుంది. ఈ విధంగా మనము మన జీవితంలో ఇలాంటి వాటిని మనం అలవాటు చేసుకుండాలి. ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేది కాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇలా అలవాటు చేసుకుంటూ ప్రతిరోజు క్షమించుకుంటూ పోతే మనం ఎంతైతే క్షమిస్తే మనం దేవుడికి అంత దగ్గర అవుతాం. సో మనం ఎంత ఎక్కువ తీర్పు తీరుస్తామో మనకు కూడా మన దేవుడికి వెళ్ళినప్పుడు మనకు కూడా అంత తక్కువ మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం ఎంత ఎక్కువగా ఇతరులను క్షమిస్తే మన దేవుడు కూడా మనల్ని అంత ఎక్కువగా మనల్ని క్షమిస్తాడు. సో ఈ విధంగా మనం మన జీవితాల్లో ఈ విధంగా ఉన్నామా లేమా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకొని దేవుని అడుగుదాము. అదేవిధంగా అంతే. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్ టు గివ్ ద దేవా, మీరు మాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యాన్ని మా జీవితాల్లో ప్రభా మేము పొందుకునే వారంగా మా జీవితంలో మేము వాటిని అలవాటు చేసుకుంటూ ప్రభా మీకు దగ్గరగా ఉన్న వారంగా ప్రభా మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా జీవించే వరకు సహాయం చేయమని, ఈ యొక్క వాక్యాన్ని మా అందరి జీవితం ఫలింపజేయమని మా నాదురు మా ప్రభు పరిశుద్ధుడు జీవన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.